హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమాస్ కిచెన్. నేను డాలస్లో మా అబ్బాయి దగ్గరకు వచ్చానండి. బ్యాక్యార్డ్లో కొన్ని కూరగాయలు పెంచాం. ఈరోజు మనం దోసకాయ పచ్చడి చేసుకుందాం. ఈ పచ్చడి మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. పచ్చి దోసకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: టమాటా, వంకాయ, దోసకాయ, పచ్చిమిర్చి, వేడిశనగగుళ్ళు, వెల్లుల్లి, కొత్తిమీర, చింతపండు. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని వేడిశనగగుళ్ళు వేసి కొంచెం ఆయిల్ వేసి దోరగా వేయించుకుందాం. వేడిశనగగుళ్ళు దోరగా వేగాక పచ్చిమిర్చి, వంకాయలు, టమాటాలు, కొంచెం చింతపండు, ఆయిల్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. అన్నీ మగ్గిపోయిన తర్వాత కాస్త చల్లారాక మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో అన్నిటితో పాటు కాస్త ఉప్పు, వెల్లుల్లిపాయ వేసుకొని పేస్టులా కాకుండా బరకగా పట్టుకుందాం. అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పచ్చి దోసకాయ ముక్కలను 2 seconds మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఇంగువ వేసుకుందాం. మిక్సీ పట్టిన పచ్చడిని పోపులో కలుపుకుందాం. రుచికరమైన పచ్చి దోసకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.